నీ అడ్రస్ చెప్పరా, నీ సంగతి చూస్తాము. ఇది యూట్యూబ్ లో కామెంట్స్. అట్లాగే కొంతమంది ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిడుతున్నారు. ఎట్లా కనుక్కున్నారో తెలియదు, నా నెంబర్ కనుక్కున్నారు. అరే నీ కొడుకు కనుక, నీ కూతురు కనుక, నీ అమ్మ కనుక, నీ నాన్న కనుక ర్యాబీస్ వచ్చి చనిపోతే ఆ బాధ నీకు తెలుస్తుందిరా. అది అర్థం చేసుకోండి. నోరు లేని జీవాలు వాటికి ఏం తెలుస్తారా? మనం ఎంకరేజ్ చేసే వాళ్ళు, మనం తప్పుదారి పట్టి వాళ్ళు, మనం మనుషులు జీవాలు కదరా. నేను యుద్ధం చేసేది నోరు లేని జీవాల మీద కదరా. తప్పుడు లెక్కలు చూపించి ఎన్జిఓస్ మీద, 2 రోడ్ల మీద అన్నం పెట్టి, పాసిపోయిన అన్నం పెట్టి, వాటికి లేనిపోని బౌండరీలు క్రియేట్ చేసి కొత్త వాళ్ళు వస్తే కనుక అభం శుభం తెలియని మనుషుల మీద అటాక్ చేస్తే వాళ్ళ ర్యాబీస్ వచ్చి చనిపోతున్నారు. వాళ్ళ మీద నేను మీకు సొల్యూషన్ చెప్పా. 10 కోట్ల మంది జనాభా ఉన్నారు డాగ్ లవర్స్. 5 కోట్ల మంది ఇండియా వ్యాప్తంగా డాగ్స్ ఉన్నాయి. అంటే ఇద్దరు కలిసి ఒక డాగ్ ని తీసుకోలేరంటే నా మీద తప్పుడు కథనాలు పెడుతున్నారు. చాలా మంది దగ్గర డాగ్సే లేవు, కానీ వాళ్ళందరూ డాగ్ లవర్స్. ఈ దొంగ లవ్ మానేయండి. మీ అమ్మా నాన్న చూసుకోండిరా. చూడండిరా, నా దాంట్లో ఎంత మంది కామెంట్ చేశారో మమ్మల్ని చూసుకుంటలేదు కానీ కుక్కలను చూసుకుంటున్నాడు అంటున్నారు. ఇదేంట్రా మానవత్వం ఇది? నేను అట్లాగే చెప్తున్నాను. కుక్కలు ఒకటేనంటే జీవులు, పంది, కుక్క, నక్క ఇవి కూడా జీవులే కదా. ఆవు, గేదె వీటిని కూడా పెంచొచ్చు కదంట్రా. ఇది కుక్క అంటేనే అంటే కుక్క అందంగా ఉంటది, మనం చెప్పిన మాట వింటదని చెప్పి మీ ప్రేమ తప్ప మీ స్వార్థం. నేను ముమ్మాటికి చెప్తున్నాను, కుక్కను పెంచడం మీ స్వార్థం, మిగతా జీవులు పెంచకపోవడం కూడా మీ స్వార్థం. ఎందుకంటే కనుక అది మీ ఇంటి దగ్గర మీరు చెప్పిన మాట వింటది, మీ దగ్గర ఘాటు కింద ఉంటది అని చెప్పి మీ ఏడుపు. కానీ ఎంతమంది బలైపోతున్నారా చెప్పండి? ఇండియాలో గంటకి 2 చనిపోతున్నారా ర్యాబీస్ వచ్చి. అర్థం చేసుకోండి. నన్ను బూతులు తిట్టడం కాదు. జై హింద్.